వాట్ ఈస్ దిస్? ఎందుకు ఈ కంప్లైంట్లు పెడుతున్నారు మీరు? కంప్లైంట్లు పెడితే ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ టూ కమ్యూనిటీస్ మధ్య పెడితే నీ మీద పెట్టాలి, మీ మీద పెట్టాలి సార్. డిప్యూటీ స్పీకరు, ఎమ్మెల్యే, కలెక్టర్ దగ్గర కూర్చొని వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ మీద నేను కంప్లైంట్ పెట్టారంటే వాట్ రిజల్ట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ సార్? డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంపార్షియల్గా ఉండి లేదండి ఆయన చర్చికి వెళ్ళినంత మాత్రాన ప్రాబ్లమే లేదండి, చర్చికి వెళ్తే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందండి అని అంటదా? ఏమంటది? హానరబుల్ డిప్యూటీ స్పీకర్, ఇక్కడే రాసింది కంప్లైంట్లోనే హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని. హానరబుల్ డిప్యూటీ స్పీకరు కంప్లైంట్ పెడితే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయకుండా నిజాయితీగా నిష్పక్షపాతంగా హైకోర్టు జడ్జిలే లేరు, ఇంకా జిల్లా కలెక్టర్ల నుంచి ఉన్నారు. కాన్స్టిట్యున్సీలో, రాష్ట్రంలో ఎవరైనా ఒక దళిత ఆఫీసరు, ఒక ఆఫీసరు, ఎస్సీ ఆఫీసరు ఎవరైనా ఒక క్రిస్టియన్ మాట మాట్లాడితే గద్దల్లాగా ఆయన మీద పడిపోతున్నది మీరు. అంటే మీ మీద మేము పడవనా? మేము పడితే ఎలా ఉంటుందో తెలుసా? మేము పడితే వారు వన్ సైడ్ అయిపోద్ది. రఘురామకృష్ణరాజు గారు మీరు అనుకుంటున్నారేమో, మేము పడటం అంటూ మొదలు పెడితే పంచలెక్క పట్టుకొని పరిగెత్తాల్సిందే మీరందరూ. మాకు చేత కాదు, టైం వస్తుంది మాకు కూడా, వెయిట్ చేయండి. మీరు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టినప్పుడు మీకు బాసటగా నిలబడింది జడా శ్రవణ్ కుమారే, ఒక దళిత వ్యక్తి, గుర్తుపెట్టుకోండి. మీకోసం మాట్లాడింది నేను, మీకోసం ఫైట్ చేసింది నేను, కొన్ని వందల సందర్భాల్లో మీకు బాసటగా నిలబడింది నేను. కానీ ఈ విధమైనటువంటి అటాక్ కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా మిత్రులు అయితే మిత్రులు అయ్యే ఉండొచ్చు, బట్ ఈ విధంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడిన దానికి నానా అర్థాలు తీసి, మీ దగ్గర మీడియా ఉంది కదా, మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది కదా అని చెప్పి ఒక వ్యవస్థ మొత్తాన్ని ఈ విధంగా మీరు చెప్తే నమ్మరు రాష్ట్ర ప్రజలు. ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చికి వెళ్ళటానికి ఎస్సీ వాళ్ళు భయపడి బైబుళ్ళు పైటి చెంగులు చాటును దాక్కొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఏంటి రాజ్యాంగంలో మాకు హక్కు లేదా? చర్చికి వెళ్ళే హక్కు లేదా? చర్చికి నేను వెళ్తా అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? మా అమ్మ మా నాన్న చనిపోతే సమాధులు కట్టుకుంటాం, క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారా? చేస్తారండి. నేను మసీద్కి వెళ్తాను, నన్ను ముస్లింగా మార్చేస్తారా? చెప్పండి సార్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ చదువుతారు కదా, పోనీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మాకు తెలియదండి అంటే నేను చదివి వినిపిస్తా, చదవండి మీరు కూడా. చెప్తా మీకు ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పింది అనేది చదివి మీకు వినిపిస్తాను. సార్, ప్రిన్సిపల్ గుంటూరు మెడికల్ కాలేజ్ వర్సెస్ వై మోహన్ రావు 1976. Honorable Supreme Court addressed the question of eligibility for scheduled caste benefits following conversion or reconversion into Hinduism. The court held that eligibility for caste based on entitlement must be determined based on well-established legal principles rather than the arbitrary decision by the government authorities. Once ఒక ఎస్సీగా పుట్టినటువంటి ఒక వ్యక్తి బై వే ఆఫ్ బాప్టిజం కన్వర్షన్ అయితేనే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేయాలి తప్ప, నేను చర్చికి వెళ్ళాను కాబట్టి నా క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు చేస్తా, మా అమ్మ మా నాన్న సమాధుల్లో ఉన్నాయి కాబట్టి, గ్రేవ్ యార్డ్లో ఉన్నాయి కాబట్టి రద్దు చేస్తాననే హక్కు నీకు కాదు కదా, ఈ దేశంలో సుప్రీంకోర్టుకు కూడా లేదు. నేను వాలంటర్లీ కన్వర్ట్ అయినా క్రిస్టియానిటీలోకి, నా డిక్లరేషన్ ఉందా, నా బాప్తిజం తీసుకున్నట్టు సర్టిఫికెట్ ఉందా, దెన్ నేను ఎస్సీ రిజర్వేషన్ వదులుకున్నట్టే. అండ్ ది సుప్రీం కోర్ట్ స్టేటెడ్ ఫర్దర్, వన్స్ నువ్వు క్రిస్టియానిటీని వదులుకో, ఒక్కసారి ఎస్సీ స్టేటస్ వదులుకొని క్రిస్టియానిటీలోకి వెళ్ళి
మరలా ఆ క్రిస్టియానిటీలో గనక నీకు నచ్చకపోతే మళ్ళీ నువ్వు రీకన్వర్ట్ అయ్యి నీ షెడ్యూల్ క్యాస్ట్లోకి వస్తే మరలా నీ రిజర్వేషన్ నీకు వర్తిస్తుంది అని చెప్పినటువంటి జడ్జిమెంట్. మహమ్మద్ సదిక్ వర్సెస్ దర్బారా సింగ్ గారు 2016. ఇది కూడా రాసుకో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, హైకోర్టు జడ్జిమెంట్లు మాకు తెలియదు, రూల్స్ మాకు తెలియదు అనుకుంటే పిచ్చి పొరపాటు మీది. మా జనానికి అవేర్నెస్ లేదు అంతే. మా జనాలు మీలాంటి వాళ్ళని నమ్ముతున్నారు కాబట్టే మాలాంటి వాళ్ళ మాటలు గాలిలో కలిసిపోతున్నాయి. మాలాంటి వాళ్ళకి విలువనివ్వకుండా మీలాంటి వాళ్ళ పంచన చేరుతున్నారు కాబట్టి మా బానిస కుక్కలన్నీ మీలాంటి వాళ్ళ పంచన చేరుతున్నాయి కాబట్టి ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టాను కదా, సాయంత్రానికి మొదలవుతాయి మళ్ళీ బానిస కుక్కలన్నీ మళ్ళీ మొరగటం మొదలు పెడతాయి. రఘురామ కృష్ణరాజు గారు వేసే బిస్కెట్లకి రఘురామ కృష్ణరాజు గారిని అంటావా? రఘురామ కృష్ణరాజు గారు దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు. మళ్ళీ మా వాళ్ళ మీద మా మీద మమ్మల్నే ఎగదొస్తారు. భయపడేది ఏం లేదు రఘురామ కృష్ణరాజు గారు. నేను మీకు గౌరవప్రదంగా చెప్పేది ఏంటి అంటే, యువర్ హానరబుల్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యూ మెయింటైన్ అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ, యూ మెయింటైన్ న్యూట్రాలిటీ. మీకు రాజకీయాలతో సంబంధం లేదు. మీ కాన్స్టిట్యున్సీ ప్రజల గురించి మాట్లాడుకోండి. మీరు తెలుగుదేశం పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన 10 సీట్లు వచ్చినాయి, 11 సీట్లు వచ్చినాయి, పొలిటికల్ డిబేట్లో మీరు న్యాయ సూత్రాలకి, రాజ్యాంగ సూత్రాలకి, అసెంబ్లీ సూత్రాలకి వైలేట్ చేసి మీరు పొలిటికల్ డిబేట్లలో మాట్లాడుకొని సర్కాస్టిజం తోటి డిబేట్లలో అందరినీ నవ్విస్తూ రోజు రాష్ట్రంలో ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మీరు జనరల్ పొలిటీషియన్గా మీరు మాట్లాడుతూ మీరు శ్రీరంగ నీతులు చెప్తే ఎట్లా సార్? మాకు మీరు శ్రీరంగ నీతులు సునీల్ కుమార్ గారికి చెప్తే ఎట్లా సార్? మీరు రాష్ట్రంలో న్యాయం గురించి, ధర్మం గురించి, సివిల్ రూల్స్, సర్వెంట్ రూల్స్ గురించి మీరు చెప్తే ప్రజలకి సిగ్గుపోద్ది సార్. ముందు మనం చూసుకుందాం రండి. గురువించ కింద సామెతలాగా ముందు మన నలుపు చూసుకుందాం. మన నలుపు చూసుకున్న తర్వాత మళ్ళీ పక్కకి వెళ్ళిపోదు. మీరు ఈ అటాక్ని ఇంతటితో ఆపకపోతే మీ మీద అటాక్, లీగల్గా అటాక్ మేము స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దయచేసి అంత దూరం తీసుకొచ్చుకోకండి. నాకు వచ్చినంత మెజారిటీ కూడా ఆ 400 రూపాయలు లెక్కెట్టుకుంటే మీకు లేదు. సరే, అయినా మీరేదో చేసేయగలనని మీరు అనుకుంటున్నారు, చేయండి, చేసేది ఆపండి, పర్వాలేదు, ట్రై చేద్దాం. బట్ ఇలా మీకు చాలా గౌరవం ఇచ్చా, మీరు కూడా చెప్పారు అది. మరి ఎందుకని ఇలా నన్ను దారుణంగా చిత్రహింసలకు గురి చేసిన ఒక వ్యక్తి అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉంటే, కావాలంటే రాజీనామా చేసి రాజకీయాలు చేసుకోవచ్చు, ఇలాగా సర్వీస్లో ఉండగా సర్వీస్ రూల్స్ వైలేట్ చేసి నాకు ఏదో సినిమాలో ప్రకాష్ రాజ్ అన్నట్టుగా బ్రిటిష్ వాడు మనకి చర్చ ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని మాట్లాడితే, మతం గురించి మాట్లాడితే, ఎందుకు సర్వీస్లో ఉన్న వ్యక్తికి మతాల గురించి అని మాట్లాడారు. తప్పు అనిపించిందా? ఏముంది అందులో తప్పు?